ఒక అమ్మాయి తన జీవితంలో రెండో ఛాన్స్ తీసుకున్నప్పుడు ఆమెకు మళ్ళీ సంతోషం దొరకదని ఎవరు చెప్పారు? నా క్లయింట్ ఒకరి స్టోరీ వింటే మీ రిలేషన్షిప్ ప్యాటర్న్ గురించి మీరు కూడా ఒకసారి ఆలోచిస్తారు. నమస్తే అండి, నేను త్రివేణి. నా పని కేవలం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడటం కాదు, మన ఎమోషన్స్, చైల్డ్హుడ్ కండిషనింగ్, రిలేషన్షిప్స్, మైండ్ సెట్ ఇవన్నీ మన ప్రజెంట్ లైఫ్ మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవడం. ఈరోజు మీకు ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ చెప్తాను. ఒక అమ్మాయి చాలా చిన్న వయసులోనే ప్రేమించి ఇంట్లో వాళ్లకు తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తన స్టడీస్ కంటిన్యూ చేసింది. అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయింది. తర్వాత ఆమెకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. ఆమె జాబ్ చేస్తూ హ్యాపీగా ఉంది. కానీ బయట నుంచి చూస్తేనే లైఫ్ సెటిల్ అయిపోయి తను హ్యాపీగా ఉంది అనిపించేది. కానీ లోపల ఆమె హస్బెండ్ ఆల్కహాల్ అడిక్షన్లోకి వెళ్ళిపోయాడు. బాధ్యత తీసుకునేవాడు కాదు. ఆమె చాలా ప్రయత్నించింది, ఆయన మారాలి, ఎలాగైనా ఆయనను మార్చాలి అని. చాలా సంవత్సరాలు స్ట్రగుల్ చేసింది పాపం. కానీ ఒక అడల్ట్ పర్సన్ని మారాలని మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళని ఫోర్స్ చేసి మార్చలేము. ఆమె పేరెంట్స్ దగ్గర కూడా తిరిగి వెళ్ళడం అంత ఈజీగా అనిపించలేదు. ఎందుకంటే ఈ లైఫ్ నేనే చూస్ చేసుకున్నాను, ఇప్పుడు ఎలా తిరిగి వెళ్ళాలి అనే గిల్ట్ ఆ అమ్మాయి లోపల ఉండేది. ఇలా అన్నిటినీ ఒంటరిగా మేనేజ్ చేస్తూ చివరికి ఆమె ఎమోషనల్లీ ఎగ్జాస్ట్ అయిపోయింది. మెల్లగా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె పేరెంట్స్ ఆమెని, పిల్లల్ని కలిసి తమ ఇంటికి తీసుకొచ్చేసారు, ఆమె బాధ చూడలేక. కానీ అక్కడ కూడా ఎక్కువ రోజు ఉండలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ అన్న భార్య, వదిన కూడా ఆమెకి అక్కడ వీళ్ళు ఉండడం ఇష్టం లేదు. అప్పుడు ఆమెకి అనిపించింది, నాకు వెళ్ళడానికి ప్లేస్ లేదు, నా లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు, ఏం చేయాలి, ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి అని. అలాంటి సమయంలోనే ఆమె నన్ను అప్రోచ్ చేసింది. ఈ హీలింగ్ వర్క్లో నేను ఆ అమ్మాయి కలిసి మాట్లాడుతుండగా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసాం. నువ్వు ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్లో ఇన్ని సంవత్సరాలు ఉండిపోయావు అని. దానికి ఆన్సర్ కేవలం ఆమె హస్బెండ్లో లేదు, ఆమె చైల్డ్హుడ్ ఎమోషన్స్లో కూడా కొన్ని అన్రిజాల్వ్డ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆమెకు తన నాన్న మీద చాలా కంప్లైంట్స్ ఉంది, హర్ట్ అయింది, మరియు కోపం కూడా ఉండేది. ఆమె కాన్షియస్గా నాకు మా నాన్న లాంటి పర్సన్ నాకు వద్దు అని అనుకున్న ఆమె మైండ్కి ఫెమిలియర్గా ఉన్న రిలేషన్షిప్ ప్యాటర్న్ ఏంటి? ఎమోషనలీ అన్అవైలబుల్గా ఉండడం, బాధ్యత తీసుకోకుండా ఉండడం, తనను ఎమోషనలీ అన్సేఫ్గా ఫీల్ చేయించే వ్యక్తి. ఇది మనకు నచ్చిన వ్యక్తిని యూనివర్స్కి ఆర్డర్ ఇచ్చి అట్రాక్ట్ చేసుకుంటాం అనే సింపుల్ ఫార్ములా కాదు, కానీ చైల్డ్హుడ్లో మనం రిపీటెడ్గా ఎక్స్పీరియన్స్ చేసే రిలేషన్షిప్ ప్యాటర్న్స్, మన బౌండరీస్, ఎక్స్పెక్టేషన్స్ మరియు లవ్ అంటే ఇలా ఉంటుంది అనే ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ మీద ప్రభావం చూపొచ్చు. అందుకే కొన్నిసార్లు నాకు వద్దని తెలిసినా మళ్ళీ అదే టైప్ ఆఫ్ పర్సన్ నా లైఫ్లోకి ఎందుకు వస్తున్నాడు అనే క్వశ్చన్ వస్తుంది. ఈ హీలింగ్ ప్రాసెస్లో ఆమెకు క్లారిటీ రావడం మొదలైంది. ఆమెకు ఒక పెద్ద రియలైజేషన్ వచ్చింది. నేను ఇంకొకరిని చేంజ్ చేయడానికి నా జీవితాన్నే కోల్పోకూడదు అని అర్థమైంది. ఆమె తన పిల్లలతో సపరేట్గా ఉండాలని నిర్ణయించుకుంది. అక్కడి నుంచి ఆమె లైఫ్ మెల్లగా చేంజెస్ అవ్వడం మొదలయ్యాయి. కెరియర్లో ప్రమోషన్స్ వచ్చాయి, శాలరీలో హైక్ వచ్చింది, ఆమెలో కాన్ఫిడెన్స్ మళ్ళీ బిల్డ్ అయింది. తన లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ తానే తీసుకోవడం మొదలుపెట్టింది. చాలా హ్యాపీగా ఉంది, పిల్లల్ని చూసుకుంటూ, ఒంటరిగా ఉంటూ. తర్వాత ఇలా సాగుతుండగా ఆమె వర్క్ ప్లేస్లో ఒక కలీగ్ ఆమెని జెన్యూన్గా అర్థం చేసుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3-4 years తర్వాత వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ స్టోరీ ఇక్కడితో అయిపోలేదండి.
ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా చేస్తుంది. అక్కడ తన చుట్టూ ఎంతోమంది స్ట్రెస్లో ఉన్నారు, రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఉన్నారు, ఓవర్ థింకింగ్ మరియు ఎమోషన్ స్ట్రగుల్స్లో ఉన్నారు అని గమనించింది. అక్కడే ఆమెకు ఒక కొత్త లైఫ్ పర్పస్ కనిపించింది. ఆమె నా దగ్గర లైఫ్ కోచింగ్ నేర్చుకుని సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అయింది. ఇప్పుడు ఆమె మేనేజర్గా కూడా పని చేస్తుంది. అదే సమయంలో లైఫ్ కోచ్గా కూడా ఇతరులకు కూడా వాళ్ళ స్ట్రగుల్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఆమె పర్సనల్ గ్రోత్తో పాటు ఆమె ఇన్కమ్ కూడా డబల్ అయింది, ఇటు మేనేజర్గా అటు లైఫ్ కోచ్గా. కాబట్టి మీ లైఫ్లో మళ్ళీ అదే ప్రాబ్లం వస్తోంది అంటే నా డెస్టినీనే ఇలాగుంది అని కన్క్లూడ్ చెయ్యకండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి, నేను ఈ సిచ్యువేషన్లో ఎందుకు మళ్ళీ స్టక్ అవుతున్నాను? నా చైల్డ్హుడ్లో నేను ఏ ప్యాటర్న్స్ నేర్చుకున్నాను? నా బౌండరీస్ ఎక్కడ వీక్గా ఉన్నాయి? నేను ఇంకొకరిని మార్చడానికి నా ఎనర్జీ అంతా ఉపయోగిస్తున్నానా? ఈ క్వశ్చన్స్ మీ లైఫ్లో ఒక కొత్త క్లారిటీకి డోర్ ఓపెన్ చేయొచ్చు. ఇలాంటి ప్యాటర్న్స్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం నేను ఆగస్ట్ 29th and 30th 29-30 సాయంత్రం 7 నుంచి 8 వరకు 2 days ఫ్రీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ వర్క్షాప్ చేస్తున్నాను. మన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఈరోజు మన రిలేషన్షిప్స్, ఎమోషన్స్ మరియు రియాక్షన్స్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయో సింపుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు అక్కడ డీటెయిల్స్ దొరుకుతుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎవరైనా మీ ఫ్రెండ్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్ గుర్తొచ్చారా? అయితే వాళ్ళని జడ్జ్ చేయకండి, ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు నా ప్రాబ్లం నాలో మాత్రమే లేదు, నా ప్యాటర్న్లో కూడా ఉంది అనే రియలైజేషన్ రావడమే హీలింగ్కి మొదటి స్టెప్ కావచ్చు. ఇలాంటి రియల్ లైఫ్ మైండ్ సెట్ షిఫ్ట్ కావాలంటే మన స్థైర్య తెలుగు ఛానల్ని ఫాలో చేయండి. ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే మాట్లాడము, మనలో ఇన్నర్ స్టెబిలిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకుందాం. అంతేకాదండి, మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తులయ్యి వేరే వాళ్ళకు కూడా మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని బయటకు తేవాలని ఉంటే, మీరు ఒక సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అవ్వాలి అని ఉంటే రండి. లేదా మీ ప్రాబ్లమ్స్ సరి చేసుకుంటే చాలు అనేలా ఉంటే వచ్చి హీలింగ్ చేయించుకోండి, లేదా మీరు లైఫ్ కోచ్ కూడా అవ్వచ్చు అని చెప్తూ ఇక్కడితో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.